ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్లో పర్యటిస్తున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ పవన్ కళ్యాణ్ అభిమాని. తన అభిమాన హీరో ఎప్పటికైనా చూడాలన్న కోరికను నిజం చేసేందుకు పవన్ వరంగల్లో నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడి పర్యటన వివరాలను మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం ఇంకా పవన్ అయితే వరంగల్లో పర్యటిస్తున్నారు. తన అభిమాని గురించి ఆయన వరంగల్ రావడం జరిగింది. ఇక నిరంజన్ ఇంటికి వెళ్తున్నారు. సో అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏ పర్పస్ మీద, అంటే ఎప్పటి నుంచి అభిమానం అనేది పుట్టుకొచ్చింది నిరంజన్ కి, తను పుట్టిన దగ్గర నుంచి ఉందా, అంటే చిన్నప్పటి నుంచి ఉందా, లేకపోతే పవన్ ని చూడాలన్న కోరిక ఏ వయసులో కలిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మన ప్రతినిధి మన సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్ చెప్పండి, అసలు పవన్ పర్యటన ఎలా సాగుతోంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అభిమాని నిరంజన్ పలకరించేందుకు పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటికి అయితే బయలుదేరారు. సో వెళ్తూ ఆందివే అందరినీ నమస్కరిస్తూ అందరికీ అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్ సడన్ గా తన అభిమాని కోసం ఎందుకు వస్తున్నారు? పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే నిరంజన్ ఇంటికి చేరుకోవడం జరిగింది. నిరంజన్ ఇంటికి చేరుకుని నిరంజన్ పరామర్శించి అతనితో పాటు ఇప్పుడు దాకా ముచ్చటించడం జరుగుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంట్లోనే అతని యొక్క పరామర్శ కొనసాగుతుంది. అతనికి ఎలాంటి చేయకుండా అతనికి అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి పవన్ చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో చూస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ నిరంజన్ ను కలుసుకొని నిరంజన్ తో ముచ్చటిస్తున్నాడు. నిరంజన్ కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ అతనికి ఉన్న సమస్య కూడా అతని తల్లిదండ్రులు ఇటు దీనికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కార్యదర్శి ఉన్నారు, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తో ముచ్చటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాకకు చూసి పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం హన్మకొండ నగరంలోని ఇప్పుడు నిరంజన్ ఇంటికాడ మొత్తం అయితే ఇటు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించడం జరిగింది. ఎందుకంటే ఒక డిప్యూటీ పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన మరుక్షణమే నేరుగా అక్కడ నుండి పవన్ కళ్యాణ్ భద్రకాళి దేవస్థానానికి వెళ్ళి భద్రకాళి దేవస్థానంలో కూడా పూజలు నిర్వహించే అవకాశం ఉంది. పూజలు నిర్వహిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు భద్రకాళి దేవస్థానం దగ్గర కూడా భారీ ఎత్తున భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే అక్కడ ఈ రోజు కూడా, ఎందుకంటే భద్రకాళి గుడిలో ఒక విశిష్టత రోజు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల తర్వాత గజ స్తంభం కూడా ఈ రోజే ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఒక గజ స్తంభంలో ప్రతిష్ఠించే దాంట్లో కూడా భాగస్వామ్యమే అతను అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మీడియా వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా భద్రకాళి గుడి కానీ మాట్లాడతామని చెప్పడం జరుగుతుంది. అలా గుడి కాడ మరి ఏం మాట్లాడతారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఆ నిరంజన్ కి ఒకప్పుడు బాగానే ఉండేవాడు, బాగా చదివేవాడు, పెయింటింగ్స్ బాగా వేసేవాడు కదా, మరి ఎందుకు సడన్ గా ఇలా ఎప్పుడు జరిగింది, అంటే ఎప్పుడు గుర్తించారు తనకు అరుదైన వ్యాధి సోకిందని? ఏ ఏజ్ లో గుర్తించారు? ఏ ఏజ్ నుంచి తను పవన్ అభిమానిగా మారాడు? ఈ విషయాలు మీ దగ్గర అప్డేట్స్ ఏమున్నాయి?
మాధవి, పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి నిరంజన్ అభిమానిగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే నిరంజన్ కు సుమారు ఇప్పుడు 17 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను చిన్నతనంలో కూడా స్కూల్ కు వెళ్ళి స్కూల్లో మంచి డాన్సర్ గా ఉండడమే కాకుండా అతను మంచి ఆర్టిస్ట్ కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే అతను మొత్తం డ్రాయింగ్ కూడా మంచి మంచి చిత్రాలు కూడా డ్రాయింగ్ చిత్రీకరించేదని చెప్తున్నారు తల్లిదండ్రులు. అదే కాకుండా చూస్తే నిరంజన్ కూడా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చూసుకుంటూ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అనే పేరుతో పాటు కూడా అతనికి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. ఎందుకంటే అతని నిక్ నేమ్ లో కూడా గబ్బర్ సింగ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది, పిలుస్తుంటారు. దీంతో పాటు ఇక్కడ అతనికి 9-10 సంవత్సరాల వయసులోనే అతనికి ఒక వ్యాధి ఉన్నట్టు అప్పుడే గుర్తించి అప్పటి నుంచి కూడా అంటే మెడిసిన్ కూడా ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. వైద్య చికిత్స కూడా ప్రతి నెల కూడా ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు సుమారు అతనికి ఒక 40-45 లక్షల వరకు కూడా ఖర్చు అయిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏ రోజైతే పనిచేస్తుంటే రెక్కాడితేనే సామెతకు అర్థం పట్టినట్టు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అవపడతారు. ఎందుకంటే వారు ఒక ప్లంబర్ మెకానిక్ వాళ్ళ ఫాదర్, నిరంజన్ వాళ్ళ ఫాదర్. అతనితో కూడా వాళ్ళ తల్లి కూడా గృహిణి. ఇంట్లో ఇటు నిరంజన్ చూసుకుంటూ నిరంజన్ ఎందుకంటే నిరంతరం 24 గంటలు తల్లి అతనికి ఉండి సహాయ సహకారాలు అందిస్తేనే అతను బయటికి పోవడం కానీ మామూలుగా ఇంట్లోనే ఉండి ఎటన్నా వెళ్ళాలన్నా కూడా అట్లనే అవపడుతుంది. కాకపోతే అతనికి ఇది ఒక వ్యాధి రావడంతో పాటు అరుదైన వ్యాధి, ఇది చాలా తక్కువ మందికి రేర్ గా వస్తుందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. దీనికి తనకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా చికిత్స అందించాలని చెప్పి కోరడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎట్లాంటి రియాక్ట్ అవుతారో చూడాల్సిన పరిస్థితి ఉంది మాధవి. రైట్ సుధాకర్, పవన్ పర్యటనలో భాగంగా నిరంజన్ ని కలుస్తున్నారా, లేకపోతే కేవలం నిరంజన్ కోసమే ఈ పర్యటన అనుకోవాలా? ఈ పర్యటనకు 2 రకాలుగా అర్థం పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే పక్కన నిరంజన్ పలకరించడమే కాకుండా నిరంజన్ కోరిక తీర్చాలనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఒక వీరాభిమాని అయిన నిరంజన్ కోరిక తీర్చడానికి వచ్చిండ్రు అని ఒక రకంగా అనుకోవచ్చు. 2వ రకంగా కూడా ఎందుకంటే ఈ నెల 2వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ ఏదైతే హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ ఒక మీటింగ్ పెట్టుకుంటా అన్నా కూడా మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వని వేళ అక్కడ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామన్నా కూడా కోర్టు నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించవలసి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను ఇండియాలో ఉన్నా, నేను ఒక భారతీయుని, ఇండియాలో ఉండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల 2 కళ లాంటి 2 దిక్కుల నేను ఆ పార్టీ ఇక్కడి నుంచి కూడా నిర్వహిస్తానని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే ఎందుకంటే ఒక పలకరింపుతో పాటు వచ్చి ప్రజలలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కూడా మొత్తం సింపతి తెచ్చుకోవడానికి కూడా వచ్చిందనుకోవచ్చు. అదే కాకుండా చూస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు చాలా మంది అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అదే కాకుండా చూస్తే జనసేన పార్టీ కూడా రానున్న రోజులలో ఇటు హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ 3 కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 3 కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరబోతున్నారని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రానున్న ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఎలక్షన్ లో కూడా పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. అంత ముందుకు ఎవరైతే జనసేనకు సంబంధించిన అభిమానులు ఉన్నారో వాళ్ళకే వదిలేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకంటే ఈ నెల జరిగిన 2వ తారీఖున జరిగిన సంఘటన తర్వాత మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొంటారని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఏం స్టేట్మెంట్ ఇస్తారో చూడాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడికైనా ఎవరికైనా కూడా ఓరుగల్లు అనగానే వారికి అన్ని ఎంత పెద్ద సెంటిమెంట్ అనేది కూడా వారికి తెలుస్తుంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కూడా మొదట ఏ పార్టీ వాళ్ళు అయినా కూడా ఓరుగల్ దగ్గర నుంచి, వరంగల్ నుంచే ప్రారంభిస్తారు. అదే రకంగా చూస్తే ఇది కూడా పవన్ కళ్యాణ్ కు ఒక సెంటిమెంట్ గా తీసుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన కూడా కొనసాగుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ అతను ఒక రాజకీయ తెలంగాణలో ఉన్న ఏదైతే జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేస్తారు, ఏంటి అసలు అతను రాజకీయం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొంతమంది విశ్వసనీయ సమాచారంతో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.